సీతారామాభ్యాం నమః. మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము బాలకాండము 18వ సర్గము. శ్రీరామ అవతార ఘట్టము, విశ్వామిత్రుని ఆగమనము. మహాత్ముడైన దశరథ మహారాజు ప్రారంభించిన అశ్వమేధ పుత్ర కామేష్టి క్రతువులు ముగిసినవి. దేవతలు అందరూ తమ తమ ఆవిర్భాగములను స్వీకరించి స్వస్థానములకు చేరిరి. యజ్ఞ దీక్ష నియమములు పూర్తి కాగానే సేవకులు సైనికులు వాహనములు వెంటరాగా రాజు రాణులతో కూడి పురమున ప్రవేశించెను. యజ్ఞమునకు విచ్చేసిన దేశాధిపతులందరినీ దశరథుడు వారి వారి యోగ్యతలను అనుసరించి సమ్మానించెను. వారందరూ మిక్కిలి సంతోషించి వశిష్ఠ మహర్షికి నమస్కరించి తమ తమ దేశాలకు బయలుదేరినారు. అయోధ్య నుండి తమ నగరములకు వెళ్ళుచున్న శ్రీమంతులైన ఆ రాజుల యొక్క సైనికులు దశరథుడు వసగిన వస్త్ర ఆభరణములకు సంతసించిన వారై చక్కగా బాసిల్లినారు. రాజులందరూ వెళ్ళిన పిమ్మట శుభలక్షణ సంపన్నుడైన దశరథుడు వశిష్ఠాది మహర్షులు ముందుకు సాగిపోవుచుండగా పురమున ప్రవేశించెను. నగర ప్రవేశన అనంతరము దశరథుడు ఋష్యశృంగుని సాదరముగా పూజించినాడు. పిమ్మట ఆ మహర్షి తన భార్య అయిన శాంతతో కూడి ప్రయాణమయ్యెను. దీశాలి అయిన రోమపాదుడు ఆయనను సపరివారముగా అనుసరించెను. వారినందరినీ దశరథుడు కొంత దూరం అనుసరించి వీడ్కోలు పలికెను. దశరథ మహారాజు వచ్చిన వారందరినీ వీడ్కోలు పలికి మిక్కిలి ఆనందించి అనంతరము పుత్ర ప్రాప్తిని గురించి ఆలోచించుచు హాయిగా నివసింపసాగెను. యజ్ఞము ముగిసిన పిమ్మట 1 సంవత్సర కాలము గడిచెను. 12వ మాసమున చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు 4వ పాదమున కర్కాటక లగ్నమున కౌసల్యాదేవి యందు శ్రీరామచంద్ర ప్రభు ఉదయించెను. ఆ సమయమున సూర్యుడు, అంగారకుడు, గురుడు, శుక్రుడు, శని అను 5 గ్రహములు తమ ఉచ్చస్థానముల యందు అనగా క్రమముగా మేష, మకర, కర్కాటక, మీన, తులా రాశుల యందు ఉండిరి. కర్కాటక రాశి యందు గురుచంద్రులు కలిసి ఉన్నారు. బుధాదిత్యులు మేషమునందు ఉన్నారు. జగన్నాథుడు అన్ని లోకముల వారిచే నమస్కరింపబడువాడు. సర్వశుభ లక్షణ సంపన్నుడు, మహాభాగ్యశాలి అయ్యు విష్ణు అంశ సంభూతుడు, ఇక్ష్వాకు వంశవర్ధనుడైన శ్రీరాముణ్ణి పుత్రునిగా గన్న కౌసల్యాదేవి ఎంతయో ధన్యురాలు. కౌసల్యాదేవి తన తపఫలముగా చేతి యందు వజ్రరేఖలు గలవాడు మహా తేజశాలి అయిన శ్రీరాముని పుత్రునిగా పొందెను. దేవతలలో శ్రేష్ఠుడు, వజ్రాయుధమును చేతి యందు ధరించినవాడు అయిన ఇంద్రుణ్ణి పుత్రునిగా పొందిన అదితి వలె ఆమె ఎంతయో శోభిల్లెను. సత్యవాక్య పరిపాలకుడు, సర్వసద్గుణ సంపన్నుడు, విష్ణు యొక్క చతుర్థ అంశ అయిన భరతుడు కైకేయి యందు జన్మించెను. భరత జననాంతరము వీరులు, వివిధములైన అస్త్ర ప్రయోగముల యందు నిపుణులు, విష్ణు అంశలతో ఒప్పేడివారు అయిన లక్ష్మణ శత్రుఘ్నులు అను కవలలను సుమిత్రాదేవి కనెను. భరతుడు పుష్యమీ నక్షత్రయుక్త మీనలగ్నమునందు చైత్రశుద్ధ దశమి నాడు జన్మించెను. అతడు గురువు యొక్క క్షేత్రమైన మీన లగ్నమునందు జన్మించడం వలన ప్రసన్నమైన బుద్ధి గలవాడయ్యెను. లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష నక్షత్రయుక్త కర్కాట లగ్నమునందు చైత్రశుద్ధ దశమి గడియలలో జన్మించినారు. 5 వారు రవి, కుజ, గురు, శుక్ర, శని గ్రహములు ఉచ్చరాశులలో ఉన్నప్పుడు ఈ 4 జననములు సంభవించెను. దశరథునకు కలిగిన 4 కుమారులు అన్ని విధములుగా ఆయనకు తగినవారు. వారిలో ప్రతి ఒక్కరూ వేరువేరుగా విశిష్టములైన గుణములు కలవారు. పూర్వాభద్ర, ఉత్తరాభద్ర నక్షత్రముల వలె వారు బాసిల్లుచున్నారు. రామాదుల జనన కాలమున గంధర్వులు అవ్యక్త మధురముగా గానము చేసినారు. అప్సరసలు కనువుల పండుగ నృత్యములు చేసినారు. చక్కగా దేవదుందుబులు మ్రోగినాయి. ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసెను. దశరథ మహారాజునకు పుత్రులు కలిగిన సంతోష సమయమున అయోధ్య అంతటా ఉత్సవములు జరిగినవి. అందు ప్రజలెల్లరూ అతి ఉత్సాహంతో పాల్గొన్నారు. రాజవీధులు అన్నీ కోలాహలముతో నిండిపోయినాయి. నటీనటుల అభినయ ప్రదర్శనముతోడ, నర్తకుల యొక్క నృత్య వినోదములతోడ విలసిల్లెను. గాన వాద్య గోష్ఠులతోడ, వంది మాగదుల స్తోత్ర పాఠములతోడ ప్రతిధ్వనించెను. రాజు పౌరాణికులకు, వంది మాగదులకు పారితోషకములను ఇచ్చెను. బ్రాహ్మణోత్తములకు వేల కొలది గోవులను, ధన కనక వస్తు వాహనములను దానము చేసెను. పుత్రులు జన్మించిన 11 దినముల పిమ్మట దశరథుడు వారికి జాత కర్మ నామకరణ ఉత్సవములను నిర్వహించెను. కుల పురోహితుడైన వశిష్ఠుడు ఉత్తమ గుణములు గల జ్యేష్ఠ కుమారునకు రాముడు అని,
కైకేయి సుతునకు భరతుడు అని, సుమిత్రా పుత్రులకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడని నామకరణములు చేసెను. రాజు బ్రాహ్మణులను, పురజనులను, గ్రామవాసులను మృష్టాన్న భోజనములతో సంతృప్తి పరిచెను. ఇంకా బ్రాహ్మణోత్తములకు బహువిధములకు రత్నములను పుష్కలముగా బహుకరించెను. పిమ్మట దశరథుడు తన 4 పుత్రులకు అన్నప్రాశన చౌలోపనయనాది సంస్కారములను సకాలముగా జరిపించెను. ఆ రాజకుమారులో పెద్దవాడైన రాముడు ధ్వజపతాకము వలె వంశ ప్రతిష్టను ఇనుమడింపజేయుచు తండ్రికి మిక్కిలి సంతోషమును కూర్చుచుండెను. మరియు సమస్త ప్రాణులకు శ్రీ మహావిష్ణువు వలె ఎంతయో ప్రేమపాత్రుడయినాడు. ఆ రాజకుమారులందరూ వేదశాస్త్రములను అభ్యసించిరి, ధనుర్విద్యయందు ఆరితేరిరి, ప్రజల హితమునందే ఆసక్తి గలవారైరి. వారందరూ విజ్ఞాన ఖనులు, సకల సద్గుణ సంపన్నులు. రఘువంశజులలో మహాతేజశాలైన శ్రీరాముడు అమోఘమైన పరాక్రమం గలవాడు, సమస్త ప్రజలకు పూర్ణ చంద్రుని వలె ఆహ్లాదకరుడు. రాముడు ఏనుగు ఎక్కి అశ్వమును అధిరోహించి రథమునందు ఉండి యుద్ధమనర్చుటలో కుశలుడు, ధనుర్విద్యందు నిరతుడు, సర్వదా తల్లిదండ్రుల సేవలో నిమగ్నుడై ఉండేవాడు. ప్రజలను ఆనందింపజేయునట్టి అన్నయ్యగు రాముని యందు లక్ష్మణుడు బాల్యము నుండి భక్తి తత్పరుడు, నిత్యము ఆయనను సేవించుటయే ఒక మహాభాగ్యముగా తలచువాడు. రామ సేవలయందు నిరతుడగు లక్ష్మణుడు తన సుఖములను ఏమాత్రము పట్టించుకోక త్రికరణ శుద్ధిగా ఆ రామునకు అంకిత భావంతో అన్ని విధములుగా ప్రియమును కూర్చుచుండేవాడు. అతడు రామునకు బహిప్రాణము. పురుషోత్తముడైన శ్రీరాముడు లక్ష్మణుడు తన చెంత లేనిచో నిద్రపోయేటివాడు కాదు. తల్లి కౌసల్య తీసుకొని వచ్చిన కమ్మని భోజన పదార్థములను అతడు తోడుగా లేనిచో భుజించేవాడు కాదు. అనగా రాముడు క్షణకాలమైనను లక్ష్మణుణ్ణి విడిచి ఉండేటివాడు కాదు. రాముడు అశ్వమునెక్కి వేటకు వెళ్ళినప్పుడు లక్ష్మణుడు ధనస్సును చేబూని అతనిని కాపాడుచు వెంట నడిచేవాడు. లక్ష్మణకు తమ్ముడైన శత్రుఘ్నుడు అతని వలె సేవా స్వభావం కలవాడు. అతడు భరతునకు ప్రాణముల కంటెను ప్రియమైనవాడు. అట్లే శత్రుఘ్నుడు భరతునిపై ఎనలేని ప్రేమను కలిగి ఉన్నాడు. చక్కని శుభ లక్షణ సంపన్నులకు తన 4 ప్రియపుత్రులతో కూడిన దశరథుడు ఇంద్ర, యమ, వరుణ, కుబేరులు అను 4 దిక్పాలులతో కూడిన బ్రహ్మదేవుని వలె పరమానంద భరితుడాయెను. ఆ 4 రాజకుమారులు వివిధ శాస్త్రజ్ఞాన సంపన్నులై సకల సద్గుణములతో అలరారుచు మిక్కిలి వాసిగాంచినారు. ఎట్టి పరిస్థితుల యందు పొరపాటునైనను అకృత్యములకు పాల్పడేవారు కాదు. లౌకిక ప్రజ్ఞానిధులు, దూర దృష్టి గలవారు, ఇట్లు ప్రతిభాశాలురు, తేజమూర్తులు అయిన తన కుమారులను చూచి దశరథుడు జగత్ సృష్టికర్త అయిన బ్రహ్మవలె ఆనందించినాడు. పురుషశ్రేష్ఠులైన ఆ రాజకుమారులు వేదాంగ స్మృతి, పురాణ ఇతిహాసాదులను శ్రద్ధగా అధ్యయనము చేయుచున్నారు. తల్లిదండ్రులను పరమ ప్రీతితో సేవించుచున్నారు. ధనుర్వేదమునందు నిష్ట కలిగి ఉన్నారు. ధర్మాత్ముడైన దశరథ మహారాజు యుక్త వయస్కులైన తన పుత్రులకు అన్ని విధముల 7 జోడైన కన్యలతో వివాహములు జరిపించుటకై గురువులతోనూ బంధువులతోనూ బాగా ఆలోచించసాగాను. మహాత్ముడైన దశరథుడు మంత్రులు మొదలగు వారితో కూడి పుత్రుల వివాహ విషయములను ఆలోచించుచుండగా మహా తేజశాలి అయిన విశ్వామిత్రి అతడికి వచ్చినాడు. రాజును దర్శింపగోరిన వాడై ఆ ముని ద్వారపాలకులతో, నేను గాదిరాజు కుమారుడను, కుశుకుని వంశము వాడను, నా పేరు విశ్వామిత్రుడు, నా రాకను మీ రాజుగారికి వెంటనే తెలుపుడు అని పలికెను. విశ్వామిత్రుని మాటలను విని ఆ ద్వారపాలకులు కలవరపడి భయముతో రాజభవనముకు పరిగెత్తినారు. వారు రాజ ప్రాసాదమునకు చేరి విశ్వామిత్ర మహర్షి రాకను గూర్చి ఇక్ష్వాకు వంశజుడైన దశరథ మహారాజునకు నివేదించినారు. ఆ ద్వారపాలకులు తెలిపిన వార్తను విని దశరథుడు సంతసించిన వాడై పురోహితులను వెంట తీసుకొని బ్రహ్మకడకు ఇంద్రుని వలె ఆ మహర్షికి ఎదురేగెను. కఠోర నియమాలను పాటించుచు బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుచున్న ఆ విశ్వామిత్ర మహర్షిని గాంచి రాజు మిక్కిలి సంతసించెను. పిమ్మట ఆయనకు అర్ఘ్య పాద్యాది సత్కారములను జరిపెను. ఆ మహర్షి శాస్త్రోక్త విధులతో రాజుగారు సమర్పించిన అర్ఘ్య పాద్యాది సత్కారములను స్వీకరించెను. పిదప అతడు
మహారాజుతో కుశల ప్రశ్నలు గావించెను. ధార్మికోత్తముడైన విశ్వామిత్రుడు అంటాడు, ఓ రాజా, నీ పురము, ధనాగారము, కోసల దేశము, బంధుమిత్రులు కుశలమే కదా? సామంత రాజులు అందరూ నీ అదుపులో ఉన్నారా? శత్రువులందరినీ జయించితివా? యజ్ఞాది దైవ కార్యములు, అతిథి సత్కారాదులు చక్కగా సాగుచున్నవి కదా అని దశరథుణ్ణి పరామర్శించెను. పిమ్మట ఆ మునీశ్వరుడు వశిష్ఠుని సమీపించి ఆయనతో కుశల ప్రశ్నలు గావించెను. ఇంకను మహాత్ములైన వామదేవాది మునులను కూడా అతడు యథోచితముగా పరామర్శించెను. ఈ విధముగా విశ్వామిత్రునిచే గౌరవింపబడిన వారందరూ ఎంతోగానో సంతసించిరి. పిమ్మట అందరూ రాజసభా భవనమున ప్రవేశించి తమ తమ యోగ్యతల ప్రకారము అచట ఆసీనులైరి. మిక్కిలి ఉదార స్వభావము గల దశరథ మహారాజు పులకిత గాత్రుడై ఉప్పొంగిన మనస్సుతో విశ్వామిత్ర మహర్షిని స్తుతించుట ఇట్లనెను, ఓ మహర్షి, అమృతము లభించినట్లు, నీళ్లు లేని చోట వర్షము కురిసినట్లు, సంతానము లేని వానికి ధర్మపత్ని యందు పుత్రులు కలిగినట్లు, నష్టపోయిన వానికి నిధులు లభించినట్లు, పుత్రుల వివాహాది మహోత్సవముల యందు సంతోషము పెళ్ళు బిగినట్లు మీ ఆగమనము మాకు మహానందమును గూర్చినది. మీకు స్వాగతము. ఓ ధర్మాత్మ, మహర్షి, బ్రహ్మర్షి, మీరు ఇచ్చటికి వచ్చుట మా అదృష్టము. ధన్యుడనైతిని. మీ అభిష్టమేమి? అందులకై నేనేమి చేయవలెను? దానమును కొనుటకు మీరెంతయో పాత్రులు. నేడు నా జన్మ సఫలమైనది. నా జీవితము చరితార్థమైనది. పూర్వము రాజర్షిగా వాసిగాంచితిరి. అనంతరము తపప్రభావమున బ్రహ్మర్షిత్వమును సాధించితిరి. కనుక మీరు మాకు బహుదా పూజ్యులు. ఓ బ్రహ్మర్షి, అద్భుతమైన మీ ఆగమనము నన్ను అబ్బురపరిచినది. మా గృహము పావనమైనది. ప్రభూ, మీ శుభ సందర్శనము వలన నేను కృతార్థుడనైతిని. మీరు ఏ కార్యనిమిత్తమై ఇచ్చడికి వచ్చితిరో తెలుపండి. మీ కార్యమును నెరవేర్చుటకై సిద్ధముగా ఉన్నాను. అనుగ్రహించండి. ఓ కౌశిక, కార్య విషయమున సందేహమును పెట్టుకొనవలదు. మీరు పూజ్యులైన అతిథులు కావున గృహస్థుడైన నాకు దైవ సమానులు. మీ కార్యమును నేను నెరవేర్చేదను. ఓ బ్రహ్మర్షి, మీ ఆగమనము వలన నేను ఆచరించిన సమస్త ధర్మములు ఫలించినవి. నేను అదృష్టవంతుడను. అర్థవంతములైన దశరథుని మృదు మధుర వచనములు విశ్వామిత్రునకు వీణుల విందు వనర్చినవి, హృదయమునకు ఆహ్లాదమును గూర్చినవి. అంతటా ఉత్తమోత్తమ గుణములచే ఖ్యాతికెక్కినవాడు, శమ దమాది విశిష్ట గుణ సంపన్నుడు అయిన విశ్వామిత్ర మహర్షి పరమానంద భరితుడాయెను. వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 18వ సర్గము సమాప్తము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.